4వ రోజు చవితి. ఈ రోజు పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా ఆలయంలో పూజ జరిపించుట మంచిది. వంకాయ ఉసిరి తినరాదు. ఈరోజు పెసరపప్పు నువ్వులు దానం ఇవ్వాలి. వంకాయ ఉసిరి తినరాదు. ఈరోజు పెసరపప్పు నువ్వులు దానం ఇవ్వాలి. 4వ అధ్యాయము దీపారాధన మహత్యము. ఇప్పుడు మనం నది స్నానం మహత్యము, నది స్నానం వల్ల ఇంతకుముందు మనం 3వ అధ్యాయంలో నది స్నాన మహత్యం విన్నాము, నేర్చుకున్నాము. నది స్నాన మహత్యం వల్ల అంత బ్రహ్మరాక్షసులైన వాళ్ళు కూడా నది స్నానం చేసి మళ్ళీ కైలాస లోకానికి వెళ్ళారు. ఇప్పుడు దీపారాధన చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. వశిష్ఠుడు మిథిలాగరదీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను. వశిష్ఠుడు అంటూ జనక మహారాజుతోటి, ఇప్పుడు నేను దీపారాధన చేయడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్తాను, విను, నువ్వు మంచిగా శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. ఏమని? సో ఈ కార్తీక మాసంలో గోపురం ముందు కానీ నదీ తీరం దగ్గర, అంటే నదీ తీరం దగ్గర అంటే మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ గుండం దగ్గర కూడా దీపాలు పెడుతుంటారు కదా. దీపాలు మళ్ళీ కార్తీక దీపాలు ఇట్లా నీళ్ళల్లో వదులుతారు, తెలుసు కదా. అట్లా నదీ తీరంలో దీపాలు పెట్టడం కానీ, అదేంటే గోపురం దగ్గర అంటే ధ్వజస్తంభం దగ్గర కానీ ఇట్లా పెడుతుంటాం కదా, అట్లా అక్కడ పెట్టడం కానీ, శివలింగం ముందు కానీ ఇట్లా దీపాన్ని వెలిగించాలి. అది కూడా ఇట్లా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. సో ఈ కార్తీక మాసంలో దేవుడి దగ్గర ఇట్లా నదీ తీరం దగ్గర కానీ, లింగం ముందు కానీ, గోపురం ఇట్లా చెప్పినాం కదా, అట్లా ఎక్కడనైనా దీపం వెలిగించాలి. ఇట్లా కనీసం ఏదో ఒక నువ్వుల నూనె, లాస్ట్కి వస్తే ఆముదం నూనెతోనైనా వెలిగించండి. ఆవు నెయ్యే కావాలి, నెయ్యే కావాలి, నూనెనే కావాలి అని కాకుండా లాస్ట్కి వస్తే ఏది ఉంటుంది ఆవు నేతి అంటే ఆముదంతో అయినా దీపం వెలిగించండి. దీపం వెలిగించినా సరే, మనది ఏదో మొక్కుకొని దీపం వెలిగించినా సరే, ఉట్టిగా మీకు అందరితో ఇట్లా సోపతిలో వెయ్యి మొక్కి దీపం ఎట్లా వెలిగించినా సరే, మన మనసులో ఏదో ఉండి వెలిగించడం, ఏది లేకనో వెలిగించడము అని కాదు. ఏ విధంగానో ఒక విధంగా కార్తీక మాసంలో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, నది దగ్గర దీపం వెలిగించడం, గోపురం దగ్గర దీపం వెలిగించడం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. అది కూడా ఎట్లా, ఒకవేళ కనీసం అది జరగకుండా ఆ ఒత్తి ఆరిపోతుంటే దాన్ని ఇట్లా పైకని మళ్ళీ అందులో కొంచెం నూనె పోస్తుంటాం కదా, అట్లా చేసినా కానీ దీపం ముట్టించిన పుణ్యమే వస్తుందంట. సో అక్కడ మనకు అట్లా పుణ్యమే వస్తుంది, మనం అనుకునే నెరవేరుతాయి అన్నట్టు. అయితే ఒక పాంచాల రాజ్యం ఉందంట. ఆ రాజ్యానికి అన్ని ఆనందాలు, భోగభాగ్యాలు, డబ్బు దేనికి కొదవలేదు, అందరు హాయిగా ఉన్నారు. కానీ రాజుకు మాత్రం సంతానం లేదు. సంతానం లేకపోవడంతో ఎప్పుడు బాధపడుతూ ఇక నదీ తీరానికి వచ్చి జపం చేసుకుంటుంటే అక్కడ ఆయనకు పిప్పలద మహర్షి అనే మహర్షి వచ్చి, అయ్యో ఎందుకు ఇట్లా జపం చేసుకుంటున్నావు, ఏమైంది, ఏం బాధ అయిందంటే, అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ ఇట్లా పిల్లలు లేరు, మస్తు బాధ అవుతుంది అని చెప్తే, నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కాదు, నువ్వు కార్తీక మాసం వ్రతం చేసుకో, కార్తీక మాసంలో దీపం చెయ్యి, దీపం పెట్టు, నది స్నానం చెయ్యి, వ్రతం చేసుకో, ఇట్లా ఏది చేసినా నీకు మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్తే, అవునా సరే అని ఆయన వెంటనే వెళ్ళి కార్తీక మాసం నెలంతా దీపారాధన చేసి వ్రతాలు చేసి నదీ స్నానం చేసి ఇలాంటివి కార్తీక మాసానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చేస్తే ఆయన భార్య మహారాణి గర్భవతి అయింది. ఆమెకు 9 నెలలు నిండాక మంచిగా కొడుకు పుడితే ఆయన లేక పుట్టిన కొడుకు అని ఆయన ఏం పేరు శత్రుజిత్తు అని పేరు పెట్టుకున్నాడు. శత్రుజిత్తు పోయి లేక కొడుకు పుట్టిండని ఆయనను ఎక్కువ గారభం చేస్తే ఆయన చెడు అలవాట్లు అన్నీ నేర్చుకున్నాడంట. అందరితోటి తిరిగేవాడంట, ఆడవాళ్ళతోటి వ్యసనాలు చేసేవాడంట, మగవాళ్ళతోటి వ్యసనాలు చేయడం, అన్ని చెడ్డ అలవాటు, దురలవాట్లు అన్నీ నేర్చుకున్నాడంట వాళ్ళని. అయితే ఆయన ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ మహిళను చూసిందంట. ఆమె ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది అని దగ్గర పోయి ఆమెని నాతోటి ఎప్పుడు నువ్వు సావాసం చెయ్యి అని చెప్తే, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, భర్త ఉన్నాడు. ఆ భర్త ఎప్పుడు దైవస్మరణ చేస్తూ ఉండేవాడు, పూజ చేసేవాడు, పూజల అర్చకుడు అన్నట్టు. అలాంటి ఒక వ్యక్తి భార్య ఉండాలి. ఆమె కూడా కట్టుబడి మంచిగా పూజలు చేసుకుంటూ మంచి పతివ్రత లక్షణాలు కలిగి ఉండాలి. కానీ ఆమె కూడా ఈయన యొక్క అందానికి మోహించి, ఈయన డబ్బుకు మోహించి ఈయనతోటి సహవాసం స్టార్ట్ చేసి ఎప్పుడు వాళ్ళు కలుసుకొని ఉండడం, తిరగడం ఇట్లా చేస్తే ఊరంతా పోకింది. ఇట్లా ఫలానోళ్ళు ఈ యొక్క అర్చకుని భార్య ఆ రాజుకి ఇద్దరికి సంబంధం ఉందని తెలిసింది. ఆ మాట పూజారికి కూడా తెలిసి కోపం వచ్చింది. వీళ్ళని ఎట్లయినా ఏదో ఒక నాడు పట్టుకోవాలి,
ఇలా పని చేయాలి అని అనుకున్నారు. అయితే అది కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళిగా ఆ రోజు శివాలయంలో కలుసుకుందామని అనుకున్నారు. శివాలయం పాతది పాడుబడి ఉన్నది. అందులో వీళ్ళిద్దరూ కలుసుకుంటే అక్కడ చీకటిగా ఉందంట గుడిలో. ఏం లేదు, అబ్బా ఒక దీపం ఉంటే బాగుండు, మనం ఎట్లా మాట్లాడుకుందామని అనుకుంటే ఆ రాజు చెప్తే ఆమె ఏం చేసింది, తన చీర కొంగుని ఇట్లా చీరి దాన్ని ఒత్తుగా చేసి అందులో ఆ గుళ్ళె దీప ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలు వేసింది. ఆయన రాజు పోయి ఆముదం నూనె తెచ్చి అది వెలిగించి ఆ దీపం నీడలో వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వీళ్ళని చూసి వచ్చి పట్టుకొని, మీ గురించి నాకు ఎప్పుడో తెలుసు, మీరు ఇటువంటి వాళ్ళు అని చెప్పి ఇక కత్తి తెచ్చి వాళ్ళిద్దరిని చంపేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని ముగ్గురు అక్కడనే శివలింగం ముంగట్నే చనిపోతే అప్పుడు వెంటనే పైనుంచి యమదూతలు వచ్చిర్రు, శివ కైలాసం నుంచి దేవదూతలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి దైవదూతలు ఏం చేశారు, ఈ యొక్క చెడ్డ మహిళను ఆ రాజును తీసుకొని వెళ్తున్నారు. ఈ మంచి బ్రాహ్మణుడేమో యమదూతలు తీసుకుపోతున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చి, ఏంది మేము ముగ్గురం ఒకసారి చచ్చిపోయినాం, అయినా నేను నిత్యం పూజలు చేసే వ్యక్తిని, నన్ను యమదూతలు తీసుకుపోవడం ఏంది, వీళ్ళు ఇంత నీచమైన వాళ్ళు, ఇంత చెడ్డ పని చేసేటోళ్ళు, వీళ్ళని మీరు పైకి దేవుడి దగ్గరికి, కైలాసానికి, శివుడి దగ్గర తీసుకుపోవడం ఏంది, అసలు ఏమన్నా పద్ధతి బాగుందా అంటే, మీరు మమ్మల్ని అట్లా ప్రశ్నించకండి, వాళ్ళు చెడ్డవాళ్ళే, కానీ వాళ్ళు ఏం చేసిర్రు, కార్తీక పౌర్ణమి ముందు కార్తీక పౌర్ణమి రోజు శివుడి ముందు వాళ్ళు ఆముదం తెచ్చి నూనె పెట్టి దీపం ముట్టిస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి శివుడి ప్రేమను పొందిరు, శివుడి దగ్గరకు వచ్చారు. అలాంటి వాళ్ళని చంపి నువ్వు పాపం మూట కట్టుకున్నావు కాబట్టి నిన్ను యమదూతలు తీసుకుపోతారు. వీళ్ళు దీపం ముట్టించారు కాబట్టి వీళ్ళు పుణ్యం పొందిరు కాబట్టి వీళ్ళని మేము శివుడి దగ్గర తీసుకుపోతున్నాము అని చెప్తే, అమ్మ ఇది ఎంత అన్యాయం, మీరు అనేది కరెక్టే, కానీ వీళ్ళు చేసిన పాపానికి నాకు మస్తు కోపం వచ్చింది అని అంటే, అప్పుడు ఆ రాకుమారుడు, అయ్యా మీరు చేసింది కరెక్టే, కానీ మేము చేసింది ఎంత తప్పు అని నాకు అర్థమైంది, కాబట్టి నేను ఆముదం తెచ్చి దీపాన్ని ముట్టించి ఆ పుణ్యాన్ని పొందిన కాబట్టి ఆ పుణ్యంలో కొంచెం పుణ్యము ఈయనకు ఈ బ్రాహ్మణునికి దారపోయడం వల్ల ఆయనకు కూడా కొంత పుణ్యం వస్తుంది అని అంటే, సరే ఇయ్యు అంటే ఆయనకు ఆ పుణ్యాన్ని ఇస్తే అప్పుడు వీళ్ళు ముగ్గురికి కార్తీక మాసంలో ఆ దీపాన్ని ముట్టించిన పుణ్యం వచ్చి ఇలా ముగ్గురిని శివదూతలు కైలాసానికి తీసుకెళ్తారు అన్నట్టు. అంటే దీన్ని బట్టి క్షమాగుణం, ఆ బ్రాహ్మణునికి కోపం తట్టుకోలేక వాళ్ళిద్దరిని చంపేసి ఉంటారు. అది ఇప్పుడు ఆయన తర్వాత యమదూతలు తీసుకుపోతే, అయ్యో మేం చేసిన తప్పు కూడా ఆయనకే శిక్ష అనుభవిస్తున్నారు అని వీళ్ళకు బుద్ధి వచ్చింది, అరే తప్పు చేసిన నేను అని ఈయనకు కూడా క్షమాగుణంతో ఆయన క్షమించిండు కాబట్టి ఆ క్షమాగుణంతో కూడా వీళ్ళు శివ సన్నిధికి చేరుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఈ 4వ అధ్యాయంలో వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా, ఎలాంటి చెడ్డ పనులు చేసినా, ఎంత పాపాలు మోసినా కానీ, ఎన్ని పాపాలు చేసినా కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళు శివుడి ముందు దీపం వెలిగించడం వల్ల వాళ్ళకు పుణ్యం దక్కింది. ఆ పుణ్యంతో వాళ్ళు శివుడి దగ్గరికి, కైలాసానికి వెళ్ళగలిగారు. అంటే ఈ కార్తీక మాసంలో మనం ఇంతకుముందు చేసిన పాపాలే కావచ్చు, ఇప్పుడు తెలియక చేసే పాపాలే కావచ్చు, గత జన్మ పాపాలే కావచ్చు, ఇంకా మనం మంచి కోరుకోవాలి, ఇంకా మనకు మంచి జరగాలి, ఇంకా ఫ్యూచర్ బాగుండాలి, విజయం కలగాలని కోరుకునే ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో శివుడి దగ్గరికి వెళ్ళి దీపం ముట్టియడం వల్ల మీరు అనుకున్నవి జరుగుతాయి, మీ పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు చేసే పాపాలు, ఇప్పుడు తెలియక చేసిన పాపాలైనా, అప్పుడు గత జన్మలో చేసిన పాపాలైనా, ఇప్పుడు మీరు మంచి జరగాలని కోరుకుంటున్నారన్న అవన్నిటికీ కార్తీక మాసంలో శివుడి దగ్గర దీపం ముట్టిస్తే మీకు అవన్నీ జరుగుతాయని ఇప్పుడు ఈ 4వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు.